హాయ్ ఫ్రెండ్స్ అందరికి. హైదరాబాద్కి అయితే నిన్న వచ్చినాలే నేను. నిన్న మార్నింగ్ నమాజ్ ఫజర్ నమాజ్ చదువుకొని బయలుదేరిన. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత 10:30 అవుతుంది. నిన్న వచ్చి నైట్ పనుకున్నాము. 15 రోజులు పీజీ మాట్లాడుకున్నా. యాడ చూసిన ఫుడ్ స్టాల్స్ అంతా కనిపిస్తాయిలే మీకు. మైక్ తెచ్చుకున్నా కాబట్టి ఏదో మైక్ లో అట్లా మాట్లాడొచ్చు. ఇక్కడ యాడ చూసినా మటన్ షాపులు కూడా ఉన్నాయి, చికెన్ షాపులు, మటన్ షాపులు. చూపిస్తా కానీ ఈడ హోటల్ కూడా చూసి నేను ఏడో ఈడ అదే ఏరియా కనిపిల్ల, నాకు గుర్తుకు లేదు. ఊరికే మీరు ఇక్కడ టిఫిన్ 30 అంటారు, ఏమో ఉంది ఇక్కడ బోర్డు అయితే ఉంది. నిన్న తిన్నా నేను, వేరే వాళ్ళు కట్టినారు బిల్లు. మళ్ళీ పీజీలోనే ఫుడ్ ఆల్మోస్ట్ అంతా. ఇది ఎక్కువ ఇట్లా స్టాల్స్ ఉన్నాయి. ఇది వచ్చి లక్కడి బుక్ కబుల్ దగ్గర ఆడ మటన్ షాపులు ఇక్కడ దండిగా ఉన్నాయి. ఎంత ఏమని అడగదాం, ఈ డాడో వీధి వచ్చిందబ్బా. నిన్న పోతే నిన్న ప్రాపర్ గా వ్లాగ్ ఏం చేయలేకపోయినా నేను. నిన్న వచ్చేది ఏదో వచ్చేసిన రఫ్ అండ్ టఫ్ లో కొట్టుకుంటా. ఇది నేను నడుచుకుంటా పోతాండా కదా, ఇదంతా రూమ్ ముందర ఏదో వీధులంతా తిరుగుతాండా. నాది మండే జాయినింగ్, కాకపోతే నాకు ఓపిక లేదు ఇక్కడ బండ్లో తిరగాలంటే. ఆఫీస్ వచ్చి బండ్లో తిరగాల. 9 to 7 వరకు చెప్పినారు. మేకలు ఉన్నాయి ఇక్కడ, మేకలు ఆవులు కూడా. వీడిలో తినిస్తే తీసుకున్నాం కొంచెం గ్లిమ్స్ అనుకునేది. ఇక్కడ చర్చ్ ఏదో ఉంది, చర్చ్ ఇది. ఏడు చూసినా ఇట్లా మేకలు అంతా వదిలేసినారు. దర్గాలు ఉన్నాయి ఎక్కువ, మోస్ట్లీ ఇక్కడంతా ఇల్లులు ఉన్నాయి. ఇంకా ఈ మేకలు ఏడు చూసినా అట్లా వదిలేసినారు, రోడ్లలోనే తిరుగుతా ఉండేవి. చర్చ్ ఇది. మస్జిద్ ఇట్లా చక్కగా పోయి లెఫ్ట్ లో ఏడ ఉంది మస్జిద్. తిరుగుతాను పోతాను. మంచి ఆవులు గేదెలు కనిపించింది షెడ్. అది వీలైతే ఒకటి మనుషులు ఎవరు లేరు, మేబీ చూద్దాం. ఒక ఎండ ఎక్కువ ఉంది. చక్కగా పోతే ఇదే మస్జిద్ వెనకాల కనిపిస్తుంది, ఇదే మస్జిద్. ఫ్రెండ్ కెమెరా ఆన్ చేసిన మస్జిద్. మస్జిద్ వెనకాల వాష్రూమ్, వజూఖానా అంటారు. వచ్చినా కాబట్టి ఏందోటి ఇంకా ఖాళీగా ఉండా. ఈ 2 రోజులు టైం పాస్ పోతుంది కానీ వ్లాగ్ అయితే చేస్తాండా. కొంచెం అట్లా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయ్యే మొద్దులే, కొంచెం చూసి ఎక్కువ వ్యూస్ వస్తే చూద్దాం. నా వెనకాల ఇక్కడ కనిపిస్తుండ, ఇక్కడ ఆఫ్రికన్ లోబర్డ్స్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ లోబర్డ్స్, ఆఫ్రికన్ లోబర్డ్స్ తాకుతాండ్రు. ఇక్కడ కనిపిస్తుంది, ఈడైతే ఆఫ్రికన్ లోబర్డ్స్ ఉన్నాయి. ఈ వీధిలో అట్లా తిరుగుతా ఉండా, ప్రశాంతంగా ఉండదు. పోదాం పోదాం ఇంకా వెనకాల. యాడ చూసినా లవ్ బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ దండిగా ఉన్నాయి ఇక్కడ. మెట్రో ఇది ఇట్లా చక్కగా పోతే అమీర్పేట పోతుంది, అమీర్పేట మెట్రో ఇది. ముందర పోతే లక్కడి కబుల్ మెట్రో ఏమో ఉంది ఇక్కడ. ఆపోజిట్ లో మజీద్ ఉంది, ఆ మజీద్ దగ్గర వాళ్ళ యాడ చూసినా పవరాలు అయితే దండిగా ఉన్నాయి. రోడ్ ఇట్లా వచ్చేస్తున్నాయి, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ పవరాలు. బస్సులు ఏమో పోతానే ఉండదండి. నా బండి ఆడ పెట్టిన చూపిస్తాం మీకు, ఈ వీడియోలో ఉండదు. ఇప్పటికీ ఒక 5-10 మందిని బెగ్గర్స్ చూసిండే. ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. ఏం చేయాలో నాకేమో. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా పల్లెల్లో నుంచి ఇక్కడ బెగ్గింగ్ చేస్తారు. మా పల్లె నుంచే వచ్చేసింటారు. మా ఊరు నుంచే దగ్గర దగ్గర 50 మంది అన్న ఉంటారు. ఓ కాలం నుంచి వింటాండ. మా తాతలు, మా అమ్మ వాళ్ళ తాతలు, వాళ్ళ నాయన వాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ ఎక్కువ బెగ్గింగ్ పని ఏం ఉండదు. ఇంకా అంతే, అడగడం అంతే. చాలా వరకు ఇక్కడ ముస్లిమ్సే ఉన్నారు నేను చూసిన దానిలో. మామిడికాయలు ఏడ చూసినా అమ్ముతాండ్రు. అంతా మన ఇంపోర్టెడ్, మన ఏరియాస్ నుంచే, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు. కడప ఆ పక్క నుంచి అంతా ఇంపోర్ట్ అంతా ఎక్కువ బెగ్గింగ్. ఇప్పటికి చూసిన 10 మంది అంతా ఆడవాళ్ళే, మగవాళ్ళు ఆడ ఊరు ఇద్దరు అంతే. మజీద్ ముందర ఆడ ఉంది, నేను చూసినా. నేను ఆడికి పోతా ఉండ. బస్సెస్ మోస్ట్లీ ఇక్కడ ఎలక్ట్రిక్ మీదే నడుస్తాను. ఎలక్ట్రిక్ ఎక్కువ, అన్ని ఎలక్ట్రిక్ అంతా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బెంగాల్ షాపులు అంతా ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ. ఇక్కడ గ్రీన్ సిటీ. ట్రాఫిక్ బండ్లు వస్తానే ఉన్నాయి, ఎట్లా రోడ్డు దాటేది. అది జీబ్రా క్రాసింగ్. బండ్లు ఏమో వస్తానే ఉన్నాయి నాన్ స్టాప్. ఎట్లా దాటాలో ఏమో. నిన్న ఒకరిని నాన్ స్టాప్ 600 కిలోమీటర్లు కొట్టాను. సరిగ్గా బ్లాక్ చేయలే, ఎంత ఓపికతో చేయలేకపోయినా. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయి కొంచెం ఓపికతో చేసుకుంటా ఉండ బ్లాగ్. అవక మజీద్ ఉంది, అవక పోల్లా. మసీద్ అయితే వచ్చిన, ఎవరు లేరు. చూపిస్తా మజీద్ ఎట్లుంది అనేది. ఇది మస్జిద్. చల్ల ఫ్యాన్ వేసుకొని పనుకుంటాడు. వెనకాల కనిపిస్తాండి బిల్డింగ్లు మొత్తం. ఇది షాదాన్ కాలేజ్ అంట. అంతా మాస్టర్ చదువుకుందంట స్కూల్ నుంచి. వేరే పిల్లడు వస్తే చెప్పినాడు. వెనకాల ఇదంతా ఆటో స్టాండ్. ఏడంతా ఇట్లా దాటుకుంటా ఇంకా అవకకు పోల్లా. ఇది పైన మెట్రో, అవక అంతా బస్ స్టాండ్, బస్ స్టేషన్. ఏడంతా బండ్లు ఉన్నాయి. ఇది షాదాన్ కాలేజ్. పైనుంచి కింద వరకు ఈ పక్క ఆ పక్క అంతా ఉందంట. ఇది వచ్చి మస్జిద్ 2 floors కింద ఉంది, పైన కింద 2 floors ఏమో. ఇది మేబీ ఇక్కడంతా ఆటో స్టాండ్స్ ఇవంతా ఉన్నాయి. యాడికి పోలే ఏం తెలియదు నాకు. ఇట్లా ఆ ముందర పీజీ
పీజీ వరకు పోదాం బాండి ఇంకా. ఈ వీధిలోనే నేను ఉండేది. చక్కగా వస్తే మెట్రో స్టేషన్ ముందర ఇదే వీధి. ఫుడ్ వచ్చేసి ఇక్కడే ఏడో తినాలా. చికెన్ కర్రీ 70 చికెన్ కర్రీ 7. ఇదే మనం ఉండే ఏరియా. ఇక్కడ పౌరాలు దండిగా ఉన్నాయి. అది ఈడ బండి ఈడ పెట్టిన. ఈడ శ్రీ వాసవి వినాశ భోజనంలో ఈడ బండి లోపల పెట్టిన. ఫుడ్ ఈడ. రూమ్ వచ్చేసి ఆడ టైర్ షాప్ ఉంది, దాని ముందర ఆపోజిట్ లో. బండి ఒకసారి చూపించేస్తా. ఇక్కడ ఉంది చూడండి మన బండి. అది చక్కగా పోతే ఇప్పుడు పంచర్ షాప్ ఉంది చూడండి. ఆడ పౌరాలు యాడ్ చేసినా ఉన్నాయి. ఆడ సైకిల్ షాప్ ఉంది చూడండి. సైకిల్ షాప్ ఆపోజిట్ లో బిల్డింగ్ ఉంది. ఇదే మన బిల్డింగ్. ఆడ ముందు పైన బాల్కనీ కనిపిస్తుందా, ఆ చెట్టు వెనకాల ఈడ మన రూమ్ ఆబక వస్తుంది. ఈడ మనం పెట్టినాము. హెల్మెట్ ఉంది, ఆడ తీసుకొని పోదామా. సైకిల్ షాప్ కనిపిస్తాను. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇట్లా స్టెప్స్ ఎక్కుంటా పోతే ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్ లో మన పీజీ. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ముత్తూట్ ఫినాన్స్. ఇట్లా పైకి పోవాలి. నిజం చెప్తాను. కింద వచ్చి వాష్రూమ్ సెకండ్ రూమ్ అంది. ఇది మన రూమ్, అది మన బెడ్. ప్రెసెంట్ ఎవరు లేరు. ఇది బెడ్ లో నుంచి ఇట్లా చక్కగా పోతే ఇక్కడ మనకి బాల్కనీ. ఇది చూపిస్తామండి. ఇది బాల్కనీ. దిస్ ఈజ్ అవర్ బాల్కనీ. ఇక్కడ గుడ్డలు ఆరేసుకోవచ్చు. చక్కగా చూస్తే ఆడ నుంచి మనకి సైకిల్ షాపు, పంచర్ షాపు తెలిసిన ఆయన దగ్గర హెల్మెట్ ఉంది. నాది డ్రైవర్ ఆరేసుకున్నా, ఆరిందే. ఇది ఇక్కడ నుంచి ఇది లొకేషన్. ఇక్కడ నుంచి ఇది మా రూమ్ లొకేషన్. బెడ్ ఆడ లాకర్ వేసుకున్నా, ఇక బీగాలు ఉన్నాయి. ఇది నా ప్లేట్ 70 రూపాయలు నిన్న తీసుకున్నా. ఇప్పుడు తినేదానికి పోతా ఉంటాం. चलो लंच कर लिया लंच। ఇక్కడ మొత్తం చికెన్ షాప్లే ఇవి. మొత్తం చికెన్ షాప్లే. చికెన్ చిన్న ఐటమ్ నుంచి ప్రతి ఐటమ్ దొరుకుతుంది. నైట్ వచ్చిన మార్కెట్ ఇది, ఏమన్నా మార్కెట్ ఇది. ఆయన మనకి హోస్ట్ గెస్ట్ అంతా. एरिया नाम क्या? बल्लापल्ली बड़ी मछली। शोरमा, बीफ शोरमा मिल रहा है इधर माशाल्लाह। गोश्त देख के बोल रहे सकते हैं बीफ है। पॉज करो वीडियो। अंगल से आए पोटले। अंगल वाला का अंगल में नहीं है ना लिया साहब हमारे गाँव में। बोलो महंगी दिया बोल के बोला, थोड़ा ज़्यादा हो गया। हाँ थोड़ा महंगा अच्छा है। पोटला भी अच्छा है। ఇది ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ చక్కగా పోతుంది. ఎయిర్పోర్ట్ ఓన్లీ కార్స్ అలవాడు, 2 వీలర్స్ నాట్ అలవాడు. అల్బైక్ ఇక్కడ ఉంది చూడండి. అల్బైక్ హైదరాబాద్లో అల్బైక్.
ఫర్ సేల్. కార్లు ఇడంతా రోడ్డుకే పెట్టినారు, ఫ్లైఓవర్ దగ్గరలోనే, పక్కనే రోడ్డు పైన ఫర్ సేల్ ఉంటాయి ఇవన్నీ కార్లు. ఏపీ బండి కూడా ఉంది మంది. ఏపీ బండ్లే ఉన్నాయి 4 బండ్లు ఏపీ బండ్లే. ఆ పక్కంది మొత్తం 5 బండ్లు ఏపీ బండ్లే. ఇది తెలంగాణ రాకముందే బండ్ల. విక్టరీ వెంకటేష్ వాళ్ళ ఇల్లు అంటే ఇట్లా చక్కకపోతే ఆడ మణికొండేది. ఇది వచ్చేసి మనకి వీడియోలో మనకి పీజీ చూపించిన ఆయన వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ బంధువుల్లో ఇల్లు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఫుల్ స్పెట్స్ ఆరు. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఫుల్ తినేసి చికెన్ బాగా తినేసి రూమ్